మిత్రులందరికీ అనేక ఛానల్కు స్వాగతం. మిత్రులారా, పరమార రాజపుత్ర వంశానికి చెందిన సింధురాజు కొడుకు భోజరాజు. సింధులరాజు వృద్ధుడైపోయాడు. భోజుడికి యుక్త వయసు వచ్చే వరకు అతన్ని సంరక్షించే బాధ్యతను, అంతవరకు రాజ్యభారాన్ని కూడా వహించమని తన తమ్ముడైన మంజుడిని కోరుకుంటాడు. కొడుకుని రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాడు. కొన్ని సంవత్సరాల కాలం గడుస్తుంది. క్రమంగా మంజుడిలో రాజ్యకాంక్ష పెరిగిపోతుంది. బాలుడైన భోజుడిని చంపి రాజ్యాన్ని ఎప్పటికీ తన హస్తగతం చేసుకోవాలని ఆలోచన చేస్తాడు. వసరాజుని భోజుని చంపడానికి నియమిస్తాడు. అయితే వసరాజు భోజుని చంపక వదిలేస్తాడు. క్రమంగా భోజుడు యువకుడై రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. గొప్ప చక్రవర్తిగా ఖ్యాతిగాంచాడు భోజుడు. చాళుక్యరాజులందరినీ ఓడించి తన రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నాడు. భోజుడు మంచి రాజు మాత్రమే కాక గొప్ప పండితుడు, కవి. సాహిత్యాభిలాషతో కవి పండితులను విశేషంగా ఆదరించేవాడు. మిత్రులందరికీ అనేక ఛానల్కు స్వాగతం. మిత్రులారా, భోజరాజు గొప్ప పరాక్రమవంతుడు, సద్గుణశీలి. అటువంటి రాజు మరొకడు లేడని గొప్ప పేరు పొందాడు. భోజరాజును భూలేఖ దేవేంద్రుడు అనేవారు. పరమార రాజపుత్ర వంశానికి చెందిన సింధురాజు యొక్క కొడుకు భోజరాజు. వృద్ధులైన సింధులరాజు భోజుడికి యుక్త వయసు వచ్చే వరకు అతన్ని సంరక్షించే బాధ్యతను, అంతవరకు రాజ్యభారాన్ని కూడా వహించమని తన తమ్ముడైన ముంజుడిని కోరుకుంటాడు. ముంజుడు కొంతకాలం భోజుడిని బాగానే చూస్తాడు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత క్రమంగా ముంజుడిలో రాజ్యకాంక్ష పెరిగిపోతుంది. భోజుడిని చంపి ఎలాగైనా రాజ్యాన్ని ఎప్పటికీ తన హస్తగతం చేసుకోవాలని ఆలోచన చేస్తాడు. అందుకు వసరాజుని భోజుని చంపడానికి నియమిస్తాడు. అయితే వసరాజు భోజుని చంపక వదిలేస్తాడు. క్రమంగా భోజుడు యువకుడే రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. గొప్ప చక్రవర్తిగా ఖ్యాతి గడించాడు. చాళుక్యరాజులను ఓడించి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. భోజుడు మంచి రాజు మాత్రమే కాదు, గొప్ప పండితుడు, కవి. సాహిత్యాభిలాషతో కవి పండితులను విశేషంగా ఆదరించేవాడు. చేతికి ఎముక లేకుండా ఉదారంగా దానధర్మాలు చేసేవాడు భోజరాజు. భోజరాజు ఆస్థానంలో దండి, కాళిదాసు, మాగుడు, భవభూతి, బాణభట్టు వంటి మహాకవులు ఎందరో ఉండేవారు. ఆయన మంత్రుల్లో బుద్ధిసాగరుడు అనేవాడు ప్రముఖుడు ఉన్నాడు. భోజుడికి ఎంతో అభిమానం బుద్ధిసాగరుడు అంటే. ఆయన అభిమానపాత్రుడు. భోజరాజు ఎంతో విరివిగా దానధర్మాలు విచలవిడిగా చేస్తుండటం వల్ల ధన వ్యయం ఎక్కువైపోతోందని, ఏం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని బుద్ధిసాగరుడు అనుకున్నాడు. కానీ ఎంత సన్నిహితుడైనా కానీ సున్నితమైన ఈ విషయాన్ని రాజుకు స్పష్టంగా ముఖమై చెప్పలేకపోయాడు. అందుకని బాగా ఆలోచించి రాజు శయనాగారంలోని గోడ మీద ఒక వాక్యం ఇలా రాస్తాడు: ధనము రక్షింపదకు ఆపదలకు గాను అని రాస్తాడు. అంటే ధనాన్ని అవసర సమయాల్లో ఆదుకుంటుంది కనుక దాన్ని ఉన్నప్పుడే రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి అని రాస్తాడు. ఇది భోజుడు చూస్తాడు. దానికి బదులుగా ఆ వాక్యం కింద ఇలా రాస్తాడు: మహిని ఆపదలేని శ్రీమంతులకును అంటాడు. అంటే శ్రీమంతులకి లోకంలో ఆపదలనేవి ఎందుకుంటాయి అని రాస్తాడు. మంత్రి దానికి బదులుగా మూడో వాక్యం రాస్తాడు: అట్టి సంపద తొలగినప్పుడే పిలుచు అంటాడు. అంటే ఆపదలనేవి సంపదలు తొలగినప్పుడే వస్తాయి అని మంత్రి రాస్తాడు. దానికి రాజు రాస్తాడు: సంచితార్థంబు సైతము సమసిపోవు. పోగు చేసుకున్న పుణ్యఫలం కూడా నశించిపోతుంది, ధనాన్ని పోగు చేసుకోవాలనుకున్న వారికి అని అర్థము వచ్చేటట్టు రాస్తాడు. మంత్రి ఇంకేమీ చెప్పలేకపోతాడు. తన తప్పు గ్రహించి రాజుని క్షమాభిక్ష వేడుకుంటాడు. ఒకరోజు భోజరాజు మారువేషంలో నగర సంచారం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయనకి ఒక సన్యాసి
మాంసభక్షణ చేస్తూ కనపడతాడు. రాజు అతని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, భిక్షుక, మాంసభక్షణ నీకు తగునా అంటాడు. దానికి సన్యాసి ఇలా బదులు చెప్తాడు, మరి మద్యం తాగేటప్పుడు మాంసం కావాలి కదా అంటాడు. రాజు ఆశ్చర్యపోతూ, మద్యపానం అవసరం అలవాటు ఉందా నీకు అని అడుగుతాడు. దానికి సన్యాసి, మరి వేశ్యలతో ఉండేటప్పుడు మద్యం అవసరం కదా అంటాడు. అయితే నీకు వారాంగంల సాన్నిధ్యం కూడా ఉందా? అయితే వారికి ఇవ్వడానికి నీకు ధనం ఎక్కడిది అని అడుగుతాడు. జూదమాడో దొంగతనం చేసో సంపాదించుకోవాలి కదా, మరి అదేమన్నా భ్రమ విద్య అంటాడు ఆ సన్యాసి. అయితే జ్యోత విద్య దొంగతనంలో కూడా నువ్వు నేర్పలేవన్నమాట అంటాడు రాజు. భ్రష్టుడికి కాక మరో గతి ఏముంటుందో చెప్పండి. ఈ మాట్లాడగానే భోజరాజు మారు మాట్లాడక కంచి వెళ్ళిపోతాడు, దుష్టుల సాంగత్యంలో ఉండరాదని. ఇప్పుడు భోజరాజు చరిత్రలో మరొక విచిత్రమైన విషయం చూద్దాం. కాళిదాసు భోజరాజు ఆస్థానంలో ఒక గొప్ప కవి. కాళిదాసు సామాన్య కవి కాదు, కాళికా వరప్రసాదుడు ఆయన. ఒకసారి భోజరాజు కాళిదాసుకి ఒక విచిత్రమైన సమస్యనిచ్చి పూరించమంటాడు. ఆయన సముద్రానికి పర్యాయ పదాలు అంటే సమానార్థక పదాలైన 6 మాటలు ఇస్తాడు. అవి ఏమంటే అంబోధి, జలధి, పయోధి, ఉదధి, వారాన్నిధి, వారధి అని 6 పదాలు ఇస్తాడు. సముద్రానికి గల 6 పర్యాయ పదాలు ఇవి. వీటితో పద్యాన్ని పూరించమంటాడు భోజుడు. భోజుడిచ్చిన సమస్యను కాళిదాసు అందమైన కథగా సంస్కృత పద్యంలో పూరించాడు. ఇప్పుడు మనం ఆ పద్యానికి తెలుగు భావం చూద్దాం. ఒకసారి పార్వతీదేవికి భర్త పరమేశ్వరుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే ఆయన గంగని తెచ్చి తన నెత్తిని ఉంచుకున్నాడని. తన బాధను కుమారుడైన షణ్ముఖుడికి చెప్పుకుంటుంది ఆవిడ. ఇది వినంగానే షణ్ముఖుడికి తండ్రి చేస్తున్న పని మీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే నేరుగా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, అమ్మకు కోపం వచ్చింది, నాకు కోపం వస్తోంది, మీరు గంగమ్మను వెంటనే విడిచిపెట్టండి అంటాడు కోపంగా. దానికి శివుడు, చిరకాలంగా గంగ ఎప్పటి నుంచో నాతో ఉంది, ఇప్పుడు ఎలా విడిచిపెట్టమంటావు? నేను విడిచిపెడితే పాపం గంగ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటాడు. దాంతో షణ్ముఖుడికి మరింత కోపోద్రేకాలకు లోనవుతాడు. తన 6 ముఖాలతో 6 సార్లు ఇలా హెచ్చరిస్తాడు, సముద్రానికి పొమ్మను అంటూ. సముద్రానికి సమానార్థక పదాలైన అంబోధి, జలధి, పయోధి, ఉదధి, వారానిధి, వారధి ఎక్కడికైనా పొమ్మను, సముద్రంలో కలవమను, నదులన్నీ చేరే సముద్రంలోనే కదా అంటాడు అని అర్థం వచ్చేలా సమస్యను పూరించాడు కాళిదాసు. అద్భుతమైన ఈ పూరణకు భోజరాజు ఎంతో మెచ్చుకుని ఆయన్ని గౌరవించాడు. కాళిదాసు మహాకవి ఊహాశక్తికి అద్భుతమైన ఉదాహరణ ఈ పూరణ. మిత్రులారా, ఇప్పుడు భోజరాజు చరిత్రలో మనకు కనబడే మరొక మంచి అంశాన్ని చూద్దాం. మిత్రులారా, భోజరాజు హృదయంలో కవి పండితుల ఎడల అపారమైన సద్భావం, గౌరవం ఉన్నాయని ఆనాటి పండితులకు అందరికీ తెలుసు. ఆయన గొప్ప పండిత పోషకుడని కూడా అందరికీ తెలుసు. అలాంటి ఒక మంచి మహాకవి భోజరాజుని కలిసి తన కవిత్వాన్ని వినిపించి ఆయన ప్రశంసలు పొందాలి అని భావించాడు. భోజరాజుని దర్శించుకోవడానికి ఆయన చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. కానీ ఆయనకి అవకాశం దొరకటం లేదు. ద్వారపాలకులు ప్రతిసారి ఏదో సాకులు చెప్పి అతని లోపలికి పోనివ్వగా ఆపుతున్నారు. ఇప్పుడు మహారాజు గారు స్నానం చేస్తున్నారు, ఇప్పుడు మహారాజు భోజనం చేస్తున్నారు, ఇప్పుడు వారు విశ్రమిస్తున్నారు, ఇది సమయం కాదు అంటూ ఏదో ఒక కారణం చెప్పి అడ్డగించి వెనక్కి పంపిస్తున్నారు.
ఆ కవి విసిగిపోతున్నాడు. అయినా పట్టుదలగా ఏదో ఒక రోజున రాజును కలవాలని నిర్ణయించుకున్నాడు. తన పాండిత్యాన్ని చూపించాలనుకున్నాడు ఆయనకి. ఒకసారి భోజరాజు ఆ ఊర్లోని దేవాలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో కవి కూడా అక్కడికి హాజరయ్యాడు. ఆ ఊరి ప్రజలకు కవి పరిచయస్తుడే. అతను పాడే కవితలపై వారికి ఎంతో ఇష్టం. అతను చాలా మంచి కవి, అంతేకాక చాలా సద్వర్తనుడు. వినమ్రతాభావానికి అతడి ప్రతీతి. అందరూ ఆయన పట్ల ఆదరం కలిగి ఉండేవారు. అందువల్ల రాజుగారు వచ్చిన సమయంలో కూడా ఆ కవిని ఎవరూ అడ్డగించకుండా దేవాలయంలోకి అనుమతించారు. భోజరాజు పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. ఆయన స్తుతించు ప్రార్థిస్తున్నాడు. కవి రాజు వెనక్కి వెళ్ళి నుంచున్నాడు. అర్చకుడు పూజ పూర్తి చేసి ఆరతి చూపిస్తున్నాడు రాజుకు. అప్పుడు కవి అన్నాడు, అక్కడ పరమేశ్వరుడు మీకు కనిపించడు అని బిగ్గరగా అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ తన వెనక భాగం నుండి వస్తున్న ధ్వనికి వెనక్కి తిరిగి చూసి కవిని ఇలా ప్రశ్నించాడు. ఎందుకు అలా అంటున్నావు అన్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడో పరమేశ్వరుడు తన శరీరంలో సగం శ్రీమన్నారాయణకి ఇచ్చేశాడు కదా, మిగిలిన సగం పార్వతీదేవికి ఇచ్చేశాడు. అందువల్ల అతనికి గుర్తుగా చూపించడానికి అక్కడ ఏమీ లేదు అన్నాడు కవి. వెంటనే భోజరాజు అంటాడు, అయితే శివుని జటాజూటంలో ఉంటున్న భగీరథి ఏమైంది? భగీరథి ఉంది కదా అక్కడ అంటాడు. ఇంకెక్కడ భగీరథి? భగీరథి సముద్రంలో ఎప్పుడో కలిసిపోయింది అంటాడు కవి. ఆహా, ఆయన శిరస్సు అలంకరిస్తున్న శశి ఏమయ్యాడు మరి అన్నాడు రాజు చమత్కారంగా. శశి నభోలోకంలో ఉంటూ ప్రకాశిస్తున్నాడు చూడండి అంటాడు కవి. అలాగా, అయితే ఈశ్వరుడి శక్తి తప్పక ఇక్కడ ఉండి తీరాలి కదా అన్నాడు రాజు. అది కూడా ఇక్కడ లేదు, దాన్ని ఆయన మీకు ఇచ్చేశాడు కదా అంటాడు కవి. కవి యొక్క ఈ చమత్కారానికి రాజుకి ఆనందం కలిగింది. ఆయన చిరునవ్వుతో ఇలా అంటాడు, కానీ ఏది ఉన్నా లేకపోయినా ఆయన భిక్షాపాత్ర అయినా తప్పక ఇక్కడ ఉండి తీరాలి కదా అన్నాడు. అబ్బే, అది కూడా ఇక్కడ ఆయన వద్ద లేదు, దాన్ని ఆయన నాకు ఎప్పుడూ ఇచ్చేశాడు కదా అన్నాడు కవి. భోజరాజు అతన్ని మెచ్చుకుని అతని దారిద్ర్యాన్ని రూపుమాపాడు. అతని కవితలు ప్రసిద్ధి పొందేలా చేశాడు. మిత్రులారా, విన్నారు కదా భోజరాజు జీవితంలో కొన్ని చమత్కారమైన సన్నివేశాలు. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.